అటాక్ చేయలేము. చుట్టూ మన వాళ్ళున్నారు. వీళ్ళకి నా మీద అనుమానం రాకముందే పెళ్లి కూతుర్ని కూడా రప్పించి ఈ మీననంటే ఏంటో చూపించాలి. ముందు సిరిని కిందికి రాకుండా చూసుకుంటాను. నువ్వు వదిని బామని రూమ్ లోకి తీసుకెళ్ళు. అమ్మా, పెళ్లి కుమార్తెను కూడా తీసుకురండి అమ్మా. యామిని, వెళ్ళి సిరిని తీసుకురా. అలాగే అత్తయ్య. యామిని, సిరిని కిందికి తీసుకురాకు. నేను చెప్పే వరకు కిందికి రావద్దని చెప్పానని చెప్పు. అదేంటి, పంతులు గారు సిరిని తీసుకొని రమ్మని చెప్పారు కదా. నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు కూడా కిందికి రాకు, సరేనా? వెళ్ళు వెళ్ళు. అక్క, దాత్రికి ఏదో శారీ కనిపించట్లేదంట. నీ బెడ్రూమ్లో ఉంది, ఒకసారి చూడమని చెప్తుంది అక్క. అవునా, నేను వెళ్ళి చూసొస్తాను. అక్కడ సిరి దగ్గర ఏదో పనుందంట, మీరిద్దరూ వెళ్ళి చూసుకోండి. అలాగే బామ్మర్ది, పద. ఆంటీ, మిమ్మల్ని సిరి రమ్మని పిలుస్తుంది, వెళ్ళండి. పదొద్దున. వీళ్ళని ఎవరి రూమ్స్ లో వాళ్ళని లాక్ చేయాలి. కరెంటు పోయిండదు. చేడి వచ్చుండదా? ఏం జరుగుతుంది? ఏమోనమ్మా. భయం అవుతా ఉండదమ్మి. అమ్మ, కంగారు పడకండి. ఎవర్రా వాళ్ళు? అసలు ఏం జరుగుతోంది? అందరినీ లోపలికి పంపించి బయట మీరేం చేస్తున్నారే? అంతమంది రౌడీల నుంచి ఎలా తప్పించుకున్నారు? అసలు రౌడీల్ని ఎవరు కొట్టారు? మీనన్న ఎలా పారిపోయాడు? నువ్వొక పోలీసు అని ఇన్ని రోజులు అబద్ధం చెప్పి అందరినీ మోసం చేశావని చెప్పరా. అడుగుతుంటే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ నిలబడతారేంటి? చెప్పండి. అంటే పెళ్లిలో మీనన్ అటాక్ చేస్తే అందరినీ రూమ్ లోకి పంపించమని జేడి చెప్పింది. అందరినీ పంపి మేం కూడా రూమ్ లోకి వెళ్ళిపోయాం.
కానీ ఈలోపే జేడీ టీం వచ్చేశారు. వాళ్ళే మమ్మల్ని కాపాడి మీనన్ని కొట్టి తరిమేశారు. ఆ, నమస్కారం సుధాకర్ గారు, అర్జెంటుగా రమ్మని కబురు పంపారు. ఇంట్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది, మీరే జరిపించాలి. ముహూర్తానికి ఇంకా 20 నిమిషాలే ఉంది. సరేనండి, నేను అన్ని సిద్ధం చేసుకుంటాను. మీరు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకుని రండి. సరే కానివ్వండి. ఆ, యామిని, సిరిని రెడీ చేసుకొని తీసుకురా. సరే. మరిది గారు, వదినా, పెళ్లి కొడుకుని కూడా తీసుకొని రండి. అలాగే. రేఖ, మీరు మాట్లాడకండి అత్తయ్య గారు. దీని తప్పుని సరిదిద్దలేని మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. పిన్ని, నార్మైన్, ఏ పాపం చేశానే నీకు మీ అమ్మకి? చచ్చి అమ్మ తల్లి, బతికుండే నువ్వు ఎందుకు నన్ను ఇలా చంపుకు తింటున్నారు? ఆ దుర్మార్గుడితో పెట్టుకోవద్దని, ఆ కేసేదో వెనక్కి తీసుకోమని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? 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 అబ్బే, మన కుటుంబాన్ని ముంచే పనైతే అది ముందుండి చేస్తుంది, కానీ మంచి జరిగే పని అదెందుకు చేస్తుంది వదినా?